రీసెంట్గా హైడ్రా కూల్చివేతలు జరిపిన సున్నం చెరువు దగ్గర ఉన్న కొద్ది ప్రాంతాలు అయితే ఎఫ్టీఎల్ బఫర్ జోన్కి సంబంధించిన కొద్ది ప్రాంతాలలో ఒక హోటల్ ఉంది, గ్రాండ్ స్వీట్ హార్ట్ అని చెప్పేసి ఒక హోటల్ కూడా ఉంది. దీని ఫాస్ట్ ఫుడ్ దీనికి సంబంధించి ఒక పాన్ షాప్ లాగా దాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఆయన చెప్పిన మాట కూడా వినకుండా ఈ హైడ్రా అధికారులు దాన్ని పూర్తి స్థాయిలో నీలమట్టం చేసినట్టు ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఒకసారి తనతో మాట్లాడదాం. అసలు ఇందుకేంటి, దీని ఓనర్ ఇతనేనా, అసలు ఇందుకు ఎన్ని సంవత్సరాలు నడుపుతానని చెప్పేసి ఒకసారి తనతో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ మీ పేరు? సార్ నా పేరు మొహమ్మద్ దస్తగీర్. సార్ ఎన్ని సంవత్సరాల నుంచి నడుపుతున్నారు సార్? ఇక్కడ నుంచి ఆల్రెడీ ఇది లీజ్కి తీసుకున్నాం మనము. 7 years లీజ్ అగ్రిమెంట్ ఉంది మన దగ్గర. ఇప్పుడు ప్రాపర్లీ మనం గవర్నమెంట్ జిహెచ్ఎంసి కరెక్ట్ లాతో ఏదైతే ఉంటుందో దానికి పాటించి మేము 7 వరకు వచ్చాం. వచ్చిన తర్వాత కూడా ప్రెజెంట్ మేము ఇక్కడ 6:30కి ఇక్కడ కూర్చున్నాం. మార్నింగ్ 6:30కి, సండే రోజు మార్నింగ్ 6:30కి ఇక్కడ కూర్చున్నాం. డీసీ సార్, ఏసీపీ, కమిషనర్ అందరూ, హైడ్రా వాళ్ళు, పెద్ద పెద్ద జిహెచ్ఎంసీ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ మన దగ్గర కూర్చొని టిఫిన్ చేశారు, అంతా చేశారు. ఆ వీడియోస్, ఆ ఫొటోస్ నా దగ్గరికి ఇప్పటికి కూడా ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి నా దగ్గర ఎవిడెన్స్తో. అంతా ఉన్న తర్వాత కూడా ఒక్క నోటీస్ ఇవ్వకుండా లక్షలు, 76 lakhs అయింది దీనికి. ఎంత? 76 lakhs. ఆల్రెడీ ఓనర్ పర్మిషన్ ఇవ్వడం ఏంది, ఇక్కడ కన్స్ట్రక్షన్ ఓనర్ చేపియడం ఏంది, మా దగ్గర అడ్వాన్స్లు తీసుకొని షాపింగ్, హోటల్ కానివ్వండి, పాన్ షాప్ కానివ్వండి, 4M బిర్యానీ కానివ్వండి, కడప కారం దోశ కానివ్వండి, ప్రతిదీ ఒక్కటి ఇక్కడ అందరికీ ఇన్వెస్టర్ని తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేయించుకొని ఇప్పుడు గవర్నమెంట్ మీద వదిలేసి ఇప్పుడు ఎవరిని అడగాలి? గవర్నమెంట్ అడగాల, ఎవరిని అడగాల? 12:30 వరకు మేము ఇక్కడ ఉన్నాం. ఆ బిల్డింగ్ తీసేస్తున్నారు. తీసేకంట ముందు వచ్చినాం మేము. సార్ మాదేమన్నా ఉందా దీంట్లో అంటే, సామాన్లు తీసుకుంటాం సార్, దాంట్లో క్యాష్ ఉంది, కౌంటర్లో ఐటమ్స్ ఉన్నాయి, మొత్తం బయటికి తీసుకుంటామన్నా వినకుండా, సార్ మీది ఏం కాదు. మార్నింగ్ 6కి వచ్చిన వాళ్ళు 10:30, 12 వరకు ఇక్కడ వచ్చారని చెప్పేసి అంటారు. అంతవరకు మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు? 1% ఇన్ఫర్మేషన్ లేదు నా దగ్గర. అవి ముందు నుంచి వీళ్ళు చేస్తున్న వీడియోస్ కూడా ఉన్నాయి. ముందు నుంచి వీళ్ళు ఏమేమి చేస్తున్నారో ఆ వీడియోస్ కూడా చూపిస్తాను మీకు, చూడండి మీరు. ఇగండి ముందు నుంచి తీసుకొచ్చి ఇది మొత్తం చేసేసిన వీడియోస్. ఇది మాకు దూరం పట్టుకొని మొత్తం సామాన్, బయట ఉన్న సామాన్, ఇది బయట ఉన్న సామాన్, ఇది మొత్తం దౌర్జన్యం చేసారు మాతో, మొత్తం జబర్దస్తి చేసారు వీళ్ళు. మొత్తం బయట ఉన్న సామాన్ లాపేసి, ఇది తీసేటప్పుడు నాకు డౌట్ వచ్చింది. ఇది ముందు షెడ్, ఇది గోదాంది. తీసేటప్పుడు నాకు డౌట్ వచ్చింది, సార్ మంది ఏమైనా ఉందంటే, ఏ బాబు ఇక్కడ మొత్తం క్రౌడ్ జామ్ అయిపోతుంది, ఇది మీరు షట్టర్లు వేసుకోండి, సిగరెట్లు, చాయ్ తాగడానికి పబ్లిక్ వస్తుంది, మొత్తం క్రౌడ్ ఇక్కడ అవుతుంది, షట్టర్లు వేసుకోమని చెప్పారు మాకు. కానీ మీది కూడా వెళ్తుంది, మీరు సామాన్లు తీసుకోండి అని ఏ గవర్నమెంట్ చెప్పలేదు, ఏ ఓనర్ కూడా చెప్పలేదు మాకు. ఇప్పుడు ఇంత నష్టం జరిగింది సార్, ఎవరు ఇస్తారు సార్ దీనికి? అంటే ఒక చెరువుకు ఒక అధికారిని నియమిస్తున్నాం, హైడ్రాకి సంబంధించి పూర్తి బాధ్యతలు వాళ్ళే వహిస్తారని చెప్పేసి అంటున్నారు. మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదని చెప్తున్నారు కదా సార్. ఇప్పుడు అధికారులే తప్పంటారా, లేకపోతే ఇక్కడ ఉన్న ఎవరిది తప్పని చెప్పేసి అంటున్నారు? అధికారులు ఉన్నారు సార్ తప్పు. ఒకటి, అధికారులు ఎట్లా చెప్తున్నానంటే, అధికారులకి ఇక్కడ ఒకవేళ పర్మిషన్ లేకపోతే మాకు ట్రేడ్ లైసెన్స్ ఎందుకు ఇచ్చారు? ట్రేడ్ లైసెన్స్ ఎవరు ఇస్తారు సార్? ఎవరు ఇస్తారు ట్రేడ్ లైసెన్స్? జిహెచ్ఎంసీ వాళ్ళే కదా అప్రూవల్ చేసేది. మళ్ళీ వాళ్ళు ఎందుకు అప్రూవల్ చేసారు? నాకు ఇక్కడ మీటర్ రావద్దు, ఒకవేళ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే మళ్ళీ మీటర్ ఎవరి పేరు మీద ఎందుకు ఇచ్చారు మీరు? ఇక్కడ మా కన్స్ట్రక్షన్ చేసేంతసేపు ఏం చేసిరు మీరు? కన్స్ట్రక్షన్ ఒక రోజులో అవుతుందా? ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ ఒక రోజులో అవుతుందా? 3-4 months పడుతుంది. ఇంత కన్స్ట్రక్షన్ జరిగే వరకు కూడా మీరు చూసుకుంటా వెళ్ళిపోయిన తర్వాత కూడా మాకు చెప్పలేదు, మాకు ఒక ఇంటిమేషన్ ఇవ్వలేదు. మేము అప్పుడే ఆపేస్తుండే, ఇంత ఇన్వెస్ట్ చేయకపోతుండే. ఇంత చేసిన తర్వాత అక్కడ చూపించండి, అక్కడ నుంచి బండి ఏదైతే స్పీడ్లో వచ్చిందో ఆ डिवाइडर को तोड़ते हुए सीधा गाड़ी घुसा दी है यहाँ से. ఆ డివైడర్లను కూల్చేసుకుంటా వచ్చారు సార్. ఏం లేదు ఎలాంటి నోటీస్ రాలేదు సార్. ఓనర్కి అడిగాము, ఓనర్ కూడా మాకు రెస్పాన్స్ ఇవ్వలేదు. కావాలంటే ఓనర్ ఇక్కడ ఉండి కూడా ఇది మొత్తం చూస్తున్నాడు, కానీ ఏంది ఎట్లా అని పరిస్థితి అడగలేదు. ఓనర్కి 1 hour, ఇది చేయక 1 hour ముందు కూడా అడిగినాం. అంటే ఏమన్నాడు ఓనర్, మనది ఏం లేదు దాంట్లో, మనది వెళ్ళదు అన్నాడు. మేము ఆల్రెడీ 3 months ముందు నుంచి చెప్తున్నాం, సార్ మా అడ్వాన్స్లు ఏమున్నాయి, మాకు అగ్రిమెంట్ ఏం చేసుకున్నారో మాది మాకు ఇచ్చేసండి, వెళ్ళిపోతామన్నా వీళ్ళు పట్టించుకోలేదు, గవర్నమెంట్ వాళ్ళు పట్టించుకోలేదు. ఇప్పుడు హైడ్రా పేరుతో భయపెట్టి మొత్తం కూల్చేశారు సార్. మాకు మా నష్టపరిహారం కావాలి సార్, మాకు ఎక్కడైనా చూపించాలి సార్ మాకు. ఎందుకంటే బ్యాంకులో లోన్లు ఎన్ని రోజులు ఉందన్న అగ్రిమెంట్ సంబంధించి వాళ్ళతోటి ఎలాంటి ఒప్పందాలు చేసుకున్నారు? ఇంకా 1 month ఉంది సార్. అగ్రిమెంట్కి రెన్యువల్ చేయడానికి ఇంకా 1 month ఉంది.
11 monthsకి రిన్యువల్ చేయాలని దాంట్లో అగ్రిమెంట్లో ఉంది. కానీ 1 month ముందే మాకు ఇది మొత్తం 7 ఇయర్స్ అంటే ఇయర్లీ రిన్యువల్ చేసుకోవాలి. దానికి ప్రతి ఇయర్ దానికి ఇన్వాల్వ్ చేసుకోవాలి. ఇక్కడ రండి నేను చూపిస్తాను మీకు. ఇది హైడ్రా అధికారులు 1 గంట ముందు కూడా దీనికి కూలగొడుతురా అని చెప్పేసి, అంటే ఎలాంటి స్పందన లేకుండా డైరెక్ట్ అటాక్ చేసిరని చెప్పేసి ఈయన మనతో చెప్తున్నారు. ఇలాంటి పెద్ద పెద్ద షటర్లు ఉన్న వాళ్ళ లైఫ్ను మొత్తం పెట్టుకొని మాకు ఈ హోటల్లే మాకు ఆధారం లేకపోతే మేము బతకలేమని చెప్పేసి అనుకున్న వాళ్ళను అసలు ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా ఇది చేస్తున్నారు. వాళ్ళు ఈ బాధని ఎలా వ్యక్తం చేస్తున్నారు అంటే అసలు మేము ఏం చేయాలి, మేము ఏం చేసి బతకాలి, ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి మేము తినకుండా మేము బతుకుతుంటే ఈరోజు ఇట్లా ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా మా పైన చేయడం ప్రభుత్వం ఖచ్చితంగా కక్షపూరితంగానే చేస్తుందని చెప్పి చెప్తున్నారు. చెప్పండి ఇంకా ఏమేమి. ఇంకో నేను చెప్పాను సార్, నా దగ్గర ఆ వీడియోస్ కూడా ఉన్నాయి, మీకు కావాలంటే ఫార్వర్డ్ చేస్తాను, మీరు ప్లే చేయండి, గవర్నమెంట్ వరకు తీసుకుని వెళ్ళండి, మీరు ఇది దృష్టికి పంపించండి, రేవంత్ రెడ్డి గారికి పంపించండి, ఇది వాళ్ళ దృష్టిలో పడాలి. ఎందుకంటే సార్ ఇప్పుడు అంటే ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, అందరు ఉన్నారు, ఎవరిది వాళ్ళకు ఉంటుంది. మాది దాంట్లో ఒక బుక్ ఉంది సార్, దాంట్లో ఖురాన్ ఉంది సార్, డబ్బులు లేకపోయినా పర్వాలేదు, ఖురాన్ ఉంది, ఖురాన్ తీసుకుంటానన్నా వీళ్ళు తీసుకొని ఇవ్వకుండా 10 మంది పోలీసు వాళ్ళు గట్టిగా చేతి పట్టుకొని బయటికి లాగి పడేసి సార్, అది కూడా తీసుకొని ఇవ్వలేదు వీళ్ళు. ఇంత దౌర్జన్యమా సార్? ఇది ఏమన్నా దొంగతనం చేసినామా సార్? ఏం చేసినామని, ఏం తప్పు చేసినామని సార్? 8 members ఉన్నాం సార్, మేము 8 members ఉన్నాం, చిన్న పిల్లలు ఉన్నారు 3. 8 members ఉండి కూడా మాది అసలు ఏం లేకుండా ఏం చేయకుండా మొత్తం నాశనం చేసేసి సార్. ఇది దానికి రెస్పాన్సిబిలిటీ కావాలి సార్ మాకు. ఒక సామాన్ ఏదైనా తీసుకొని ఇచ్చిరా బయటికి? 2 ఫ్రిడ్జ్లు బయట ఉన్నాయి సార్, ఫ్రిడ్జ్లు షట్టర్ బయట ఉంటాయి ఎప్పటికీ. అది మీకు ఆ వీడియోస్ కూడా చూపిస్తాను. ఫ్రిడ్జ్లు బయటకు ఉంటాయి, ఆ ఫ్రిడ్జ్లు ఒకటే బయటికి లాగినాం మేము. ఆ ఫ్రిడ్జ్లు తప్ప వేరేది రూపాయి కూడా దాంట్లో నుంచి తీసుకోలేదు. వీళ్ళు కూల్ చేయడానికి వచ్చినప్పుడు ఫ్రిడ్జ్లు మాత్రమే బయటికి తీసుకున్నాం. అవకాశం కల్పించారు. అవకాశం కాదు సార్, అక్కడ నుంచి కూలుస్తున్నారు, ఫ్రిడ్జ్లు బయటకు లాక్కుంటా వెళ్ళినాం మేము. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి. నేను ఏది అబద్ధం చెప్పి గవర్నమెంట్కి దోషులు నిలబెట్టడం కానీ, హైదరాబాద్ని నిలబెట్టడం కానీ కాదు. మాకు నష్టపరిహారం జరిగింది, అది కావాలి. ఇంకోటి మాకు ఇంటిమేషన్ లేనిది ఎట్లా చేస్తారు సార్ వీళ్ళు? మాకు ఇంటిమేషన్ ఇవ్వకుండా వీళ్ళు ఎట్లా దీన్ని మొత్తం ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ ఎట్లా నాశనం చేస్తారు వీళ్ళు? మీరు చెయ్యండి సార్, మాకు ఎందుకు చేస్తున్నారు? మేము బతకడానికి లీజ్ అగ్రిమెంట్ చేసుకున్నాం, మా ల్యాండా ఇది ఏమన్నా మా తప్ప? దీంట్లో ఒకళ్ళు లీజ్ అగ్రిమెంట్ చేసి మీరు ఇక్కడ బిజినెస్ చేసుకోండి అని మాకు ఓనర్ మాకు అథారిటీ ఇస్తేనే కదా మేము చేసుకున్నాం ఇక్కడ. ఇప్పుడు మాత్రం దీంట్లో ఎట్లాంటి పరిస్థితుల్లో ఇక్కడ నుంచి జరిగేదైతే లేదు సార్. నేను మొత్తం మా ఫ్యామిలీని పిలుచుకొచ్చి కిరోసిన్ వేసుకొని గవర్నమెంట్ పేరు రాసి, హైదరాబాద్ పేరు రాసి, ఎవరెవరైతే మాకు నాశనం చేశారో అందరి పేరు రాసి కిరోసిన్ వేసుకొని మీడియాని పిలిచి మీడియా ముందు తగలబెట్టుకుంటాం సార్. ఇది మాత్రం ఖచ్చితం. అందుకే నేను నైట్ పగలు ఇక్కడే ఉంటున్నాను, ఇక్కడ నుంచి కదలట్లేదు. నేను ఏం తెలియదు సార్. 3 రోజులు అవుతుంది సార్, 3 రోజుల నుంచి. నాకు ఆల్రెడీ హార్ట్ స్ట్రోక్ ఉంది, నా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి, హార్ట్ స్ట్రోక్ నాకు ఆల్రెడీ. అయినా ఈ పరిస్థితుల్లో కూడా నాకు తీసుకొచ్చి ఇలా పెట్టేరీడు. నేను కాకపోతే మా తమ్ముడు కాకపోతే ఆ పెద్దాయన కాకపోతే ఎవరైనా 2-3 ఇక్కడ ఎందుకు? మీరు ఈ హోటల్ ద్వారా ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు సార్? అసలు ఇంతకు ఎంప్లాయ్మెంట్ వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? 43 members ఉన్నారు సార్, ఎంప్లాయ్మెంట్స్ చేసే వాళ్ళు 43 members ఉన్నారు. బీహార్ నుంచి వచ్చిన 9 మంది, మన ఇక్కడ తెలంగాణ నుంచి వచ్చిన 9 మంది, మొత్తం కలిపి 43 members మొత్తం ఈ కన్స్ట్రక్షన్లో వర్క్ చేస్తుండే. వాళ్ళందరు కడుపులు కొట్టేసారు ఈ రోజు. వాళ్ళ బట్టలు వాళ్ళ వస్తువులు అన్నీ ఉన్నాయి సార్. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు, తీసేస్తున్నారు ఈ సామాన్లు. మీకు ఎట్లా వీళ్ళు నాశనం చేస్తారు దాని కింది నుంచి తీపిస్తాను. బట్టలు కానివ్వండి, ప్లేట్స్ కానివ్వండి, టీ క్యాన్ కానివ్వండి, సిగరెట్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి దీన్ని కింది నుంచి వెళ్తారు సార్. ఇప్పుడు వాళ్ళు వస్తున్నారు, కట్ చేసి తీస్తున్నారు పక్కకి. ఈ డిమాలిష్ చేసిన తర్వాత ఇది పూర్తి స్థాయిలో మీరే ఎత్తుకోవాలా? అసలు ఇంతకు వాళ్ళు హైదరాబాద్ ఏమన్నా దీన్ని సాఫ్ చేసే ఏం లేదు. మేము మాత్రం ఇక్కడ నుంచి జరిగే పరిస్థితి లేదు సార్. ఇక్కడ నుంచి మేము కిరోసిన్ వేసుకుంటాం 100%. మీరు ఏదో వాళ్ళు మొత్తుకొని కిరోసిన్ వేసుకొని అరుచుకున్నారేమో, అరుచుకున్నది కాదు, తగలబెట్టుకొని చూపిస్తాం. మీడియాని పిలిచి తగలబెట్టుకుంటాం. ఇట్లా తగలబెట్టుకుంటే ఏదో దొంగగా చచ్చిపోయింది అంటారు, అట్లా కాదు. మేము చావాలి కానీ 100 మంది బతకాలి మన గురించి. నాలాంటి వాళ్ళు 100 మంది ఉన్నారు అక్కడిక్కడ ఫుట్పాత్ మీద బతికేటోళ్ళు. నాకు తెలిసి వాస్తవానికి ఏంటంటే మనం ఇప్పుడు బతుకుతున్న సిచ్యువేషన్లో మన ఖర్చులకే ఎక్కువ పైసలు అవుతుంటాయి. నార్మల్గా నేను సంపాదించే దాంట్లో ఒక 5,000 కూడా పెట్టుకోవాలంటేనే నాకు ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది. అలాంటిది ఒక 75 లక్షలు మీరు కోల్పోయారంటే దాని గురించి మీరు ఎంత బాధపడుతున్నారో మాకు ఇప్పుడు స్పష్టంగా తెలుస్తుంది. లోన్స్ తీసుకొని చేసాం సార్, ఇది లోన్స్ తీసుకొని చేసాము. మాకు సొంత డబ్బులతో మేము చేయలేదు. మాకు దీని మీద దృష్టి కలిగి బిజినెస్ ఏదో జరుగుతుందని లోన్స్ తీసుకొని చేశాను సార్.
ఇప్పుడు ఇంకో 4 రోజులు చూస్తారు బ్యాంక్ వాళ్ళు వచ్చి సూసైడ్ చేస్తారు, లేదంటే హరాస్మెంట్ పెడతారు సార్ మమ్మల్ని. ఏం చేయాలి అప్పుడు? ఎవరిని అడగాలి? కానీ మాకు స్పందన కావాలి సార్, మీ మీడియా ద్వారా కానివ్వండి, గవర్నమెంట్ ద్వారా కానివ్వండి. మాకు మా స్పందన మాకు ఇంత నాశనం చేశారు, దీనికి కారణం ఎవరో ఏందో మాకు ఏదో ఒక పరిష్కారం చూపించాలి. ఏం ఇవ్వలేదు సార్. ఆ రోజు ఎంత వేడ్చాను మీరు చూడొచ్చు ఆ వీడియోస్లో. మీరు నా మీద నుంచి జరిగింది అది. వాళ్ళకు కొంతవరకు ఎక్స్క్యూజన్ ఉంటుంది, వాళ్ళ హైకోర్టు నుంచి స్టే ఆర్డర్ తీసుకొస్తే వాళ్ళకి న్యాయం జరుగుతుంది సార్. స్టే ఆర్డర్ మా దగ్గర ఉంది అని కూడా వినలేదు సార్. స్టే ఆర్డర్ తెచ్చాం మేము కూడా. స్టే ఆర్డర్ చూపించిన ఏ బాబు ఏం నడవదని మమ్మల్ని పక్కన దొబ్బి వీళ్ళంతా ఈ పని చేశారు మొత్తం. దాంట్లో ఆ పాన్ షాప్లో అది 2,50,000 స్టాక్ ఉండే. ఆ బిల్లు చూపిస్తాను. ఒక్కరోజు ముందు, ఇది కూల్చాక ఒక్కరోజు ముందు తీసుకొచ్చిన బిల్లు. నెక్స్ట్ రోజునే వీళ్ళు కూల్చేసారు వచ్చి. ఇప్పుడు మాత్రం వదిలేదు సార్. మేము సూసైడ్ చేసుకోవడం ఖచ్చితంగా, కిరోసిన్ పెట్టుకొని తగలబెట్టుకోవడం, మొత్తం ఫ్యామిలీ పిల్లల్ని మొత్తం పిలిపించి చేసుకోవడం కన్ఫామ్ సార్. ఇది ఇప్పుడు ఓనర్ నుంచి ఎంతవరకు న్యాయం అడుగుతారన్న హైడ్రా అధికారులు, ఈ ప్రభుత్వం నుంచి మీరు ఏం కోరుకుంటారన్న ఫైనల్గా? మాకు ప్రభుత్వం కానివ్వండి సార్, ఓనర్ కానివ్వండి సార్, మేము ఏమి ఇన్వెస్ట్ చేసామో, మాది ఏం నాశనం అయిపోయిందో, మాది ఏది మొత్తం ఇంత ఇది చేసిరో వీళ్ళు, అది ఇచ్చేస్తే మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం సార్. మాకు ఈ ప్రాపర్టీతో ఏం సంబంధం లేదు, గవర్నమెంట్తో ఏం సంబంధం లేదు. ఎవరు కూల్చిరో వాళ్ళు మాకు న్యాయం చేయాలి సార్. మాకు న్యాయం కావాలి, లేదంటే మేము కంపల్సరీ సూసైడ్ చేసుకోవాల్సింది. ఎందుకంటే బ్యాంక్ వాళ్ళ టార్చర్ మేము పడలేం సార్. బయట తీసుకురన్నా మీరు లోన్ ఎంత తీసుకొచ్చి ఈ మొత్తము ఈ హోటల్కి సంబంధించి నిర్మాణాలు మొత్తం చేసి 47 lakhs బ్యాంక్ నుంచి వచ్చింది సార్. బయట ఇంట్రెస్ట్లో అంటే ఫైనాన్స్ డైలీ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, ఆ డైలీ ఇంట్రెస్ట్కి బయట ఇప్పుడు బుక్కులు ఉన్నాయి నా దగ్గర, మీకు చూపిస్తాను. నేను ఏది దాచుకోవట్లేదు, ఆ బుక్కులు ఉన్నాయి సార్. అక్కడ నుంచి ఒక 20 lakhs, ఇంకోటి మా ఇంట్లో వాళ్ళ గోల్డ్ చెవులై అవి పెట్టేసి ఒక 20 lakhs, మొత్తం 77 lakhs అయింది సార్. దీనికి 77 lakhs అయింది. మీకు చూపిస్తాను కావాలంటే, మీరు దాన్ని షూట్ చేసి చూపించండి, మీడియా ద్వారా తీసుకెళ్ళండి మీరు. ఇది అన్యాయం సార్, ఇది అన్యాయం. ఇది ఏం సార్? దొంగ చేసేటోడు 2 రోజుల్లో బయట వస్తాడు, దోపిడీ చేసేటోడు 2 రోజుల్లో బయట వస్తాడు, దోచుకొని తినేటోడు 2 రోజుల్లో బయట వస్తాడు, జోబులో ఉంటాడు, వాళ్ళ పాకెట్లో ఉంటాడు. మేము న్యాయంతో బతుకుతుంటే మా మీద ఏం సార్ ఇది కక్ష? అర్థం చేసుకోవాలి సార్, మా బాధను అర్థం చేసుకోండి. మీరు చేసుకోకపోతే ఇంకెవరు చేసుకుంటారు సార్? పీరియడ్ టైం కాదు సార్, 1 hour టైం ఇవ్వండి, అది బయటికి తీసుకుంటామన్నా 5 నిమిషాలు టైం ఇవ్వలేదు మాకు. 5 నిమిషాలు టైం ఇవ్వలేదు. ఏం సార్ ఇది? దొంగల్లాగా వచ్చి డైరెక్ట్గా కూల్చోవడం ఏం సార్? నాకు అర్థమైతే లేదు ఇది. అంటే మొత్తం వాళ్ళదే నడుస్తుందా? ఇప్పుడు మళ్ళీ దీనికి ఎవరు? ఇప్పుడు రేపటి రోజు మేము చలిపోతే మాత్రం రేవంత్ రెడ్డి దీనికి కారణం. రేవంత్ రెడ్డి, హైడ్రా వాళ్ళు, కమిషనర్ వాళ్ళు, ఈ డీసీపీ, ఏసీపీ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కారణం సార్. ఇది మాత్రం ఖచ్చితంగా సార్. ఇది ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చేస్తున్నా ఒక 6 గంటల ముందే దీని గురించి అని పూర్తి స్థాయిలో వివరించినా కానీ హైడ్రా అధికారులు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా బలవంతంగా దీనిపైన షటర్లు వేసేసి దీన్ని కూల్చేసిరని చెప్పేసి బాధితులు చెప్తున్నారు. ఈ హైడ్రా అధికారులు ఇలాంటి చర్యలు చేసేటప్పుడు ఒకసారి నోటీసులు ఇచ్చి వాళ్ళకు కొంతసేపు వాళ్ళు ఉన్న సామాన్లు మొత్తం పూర్తి స్థాయిలో బయటకు తీసుకున్న తర్వాత ఎలాంటి కూల్చి వేసినా ఏమైనా కొంతవరకు ఆయన ఇన్వెస్ట్మెంట్ చేసినవి కూడా అందులో పోయినా అని చెప్పేసి బాధ వ్యక్తం చేయడం జరుగుతుంది. కొంతవరకు గవర్నమెంట్ దీన్ని దృష్టిలోకి తీసుకొని ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళకు ఫ్యామిలీని కాపాడుకుంటూ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్న వాళ్ళని ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి, ఇలా హైడ్రా వల్ల బాధపడ్డ ప్రతి బాధితుడిని ఖచ్చితంగా హైడ్రా ఆదుకోవాలని చెప్పేసి, వాళ్ళకు ఒక దారి చూపెట్టాలని చెప్పేసి ఖచ్చితంగా వాళ్ళు అడగడం జరుగుతుంది. ఇట్లా ఉండే హోటల్ను ఈ విధంగా పూర్తి స్థాయిలో నేలమట్టం చేశారు. ఆయన ఎట్లా బాధపడుతుండే అసలు ఇంతకు చెప్పలేని రకంగా బాధపడుతుంటారు. డిమాలిషన్ చేసే ముందు కొంచెం మాకు టైం ఇవ్వండి అని వేడుకున్నాం కానీ అధికారులు అస్సలు పట్టించుకోలేదంట. అసలు ఏ వస్తువు తీసుకుందామన్నా అందులో వాళ్ళకు పవిత్ర గ్రంథమైన ఖురాన్ను కూడా తీసుకొని కొంచెం బయటకు వస్తామని చెప్పేసి అని అంటే అది వాళ్ళకి ధైర్యం ఇస్తుంది. మాకు ఖురాన్ ఒక్కటి ఉంటే చాలు, మాకు ఇదంతా చాలని చెప్పేసి ఆ పవిత్ర గ్రంథాన్ని కూడా తీసుకొని ఇవ్వకుండా హైడ్రా అధికారులు దీన్ని పూర్తి స్థాయిలో నేలమట్టం చేసిరని చెప్పేసి అంటారు. ఖచ్చితంగా దీన్ని దృష్టికి తీసుకొని ప్రభుత్వం వాళ్ళని వెంటనే వీళ్ళపైన వాళ్ళకొక రూట్ చూపించాలని చెప్పేసి వాళ్ళు వేడుకుంటున్నారు. లేకపోతే ఖచ్చితంగా ఇక్కడనే చచ్చిపోతామని కూడా ప్రభుత్వాన్ని ఖచ్చితంగా హెచ్చరిస్తున్నారు వాళ్ళు. ఇది 100% చేసి చూపించాల్సిందే. నేను కూడా చూస్తున్నాను 2 రోజుల నుంచి ఎవరైనా వస్తారంటే ఏ ఎమ్మెల్యే, ఏ కార్పొరేటర్, ఏ మినిస్టర్, ఏ సీఎం ఇప్పటివరకు ఎట్లాంటిది 100% ఓట్ల గురించి వచ్చారు. ఓట్ల గురించి చేతులు మొక్కుతా, కాళ్ళు మొక్కుతా, మాకేయండి, మాకు గెలిపియండి అంటే గెలిపించిన తర్వాత ఈ పరిస్థితి ఉంది. ఇప్పుడు కమ్సే కమ్ చేసిరు కదా, దీనికి ఏదో ఒక పరిష్కారం చూపియండి మాకు, అప్పుడైనా మేము సంతోషపడతాం.
కొద్దిగా కార్పొరేటర్ ఒక్క నాయకుడు కూడా మీ దగ్గరికి రాలేదు. ఎంత నష్టం జరిగినా రాలేదు. మీ ఫ్యామిలీ సఫర్ అవుతున్నా దాదాపు 40 మంది ఇక్కడ ఎంప్లాయీస్ ఉన్నారు. 40 మందికి మీరు బతుకుదేరువుని ఇస్తున్నా ఎవరు ఒక్క నాయకుడు కూడా పట్టించుకోలేదు. రాలేదు ఎవ్వరు పట్టించుకోలేదు, ఎవరు రాలేదు. ఇంకో 3 రోజులు సార్, ఇంకా 3 రోజులు చూస్తాం. 4వ రోజు మాత్రం ఫ్యామిలీని తీసుకొచ్చి సూసైడ్ చేసుకోవడం కన్ఫర్మ్ సార్. ఇది ఖాయం సార్, ఇది ఖాయం. ఎందుకంటే ఇంత భరించాలంటే మాతోని కాదు సార్. ఏమో మా అయ్య, మా నాన్న, మా ముత్తాతలు సంపాదించి పెట్టిన తీసుకొచ్చి సొమ్ము కాదు ఇది. కష్టపడి లోన్లు తీసుకొని అక్కడిక్కడ తీసుకొని స్టార్ట్ చేసిన బిజినెస్ ఇది.